శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. యాక్చువల్లీ అందరికి గుడ్ మార్నింగ్. సో ఇవన్నీ ఏంటని చూస్తారు కదా, ఇవన్నీ లాస్ట్లో ఉంటాయి. లాస్ట్ వరకు వీడియో చూసారు అనుకో, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఎక్కడికి వచ్చినాయి అని చెప్పేసి తెలిసిపోతుంది. ఇప్పుడైతే జర బాయికాడికి బట్టలు వినడానికి పోతున్నాం. ఇప్పుడు ఏడికి పోతున్నాం అంటే బొంతలు వినడానికి పోతున్నాం, అంటే బెడ్షీట్లు వినడానికి పోతున్నాము. వెనుక మొత్తం నిండిపేసినాం, ఇక పోతా ఉన్నాం. నాన్నగారిని వదిలేసినాం, బుడ్డని వదిలేసినాం. ఇగో ఇది వచ్చేసి గణేష్ షెడ్. నైట్ ఇప్పేసి మొత్తం మన సామాన్లు మొత్తం తీసుకొని వచ్చేసారు మనల్లో. మంచి పరిస్థితి మన షెడ్ అన్నట్టు. ఇది మాకు గణేష్ని పెట్టుకోనికి ఇది ఒక ప్లేస్ సపరేట్ అన్నట్టు మాకు ఇది. ఇక ఇప్పుడైతే మస్తు దించారు. జై మాతాది, జై జై మాతాది. ఏం గుడిది? పోషమ్మ కూడా మస్తు దించారు. జై పోషమ్మ తల్లికి జై. మన షెడ్ చూడు డౌన్ అయింది, కట్టే డౌన్ అయింది మధ్యలో. ఇంత బరువు ఆపుతుంది అది కూడా. నువ్వు షెడ్ కడ పోవాలా? ఈ బండి ఆపి పోయి ఉరుకురా, రెండు తీసుకురా. రెండే ఉన్నాయి తాళం మీద. తాళం అది ఇది ఆపరా అదరా సైడ్ ఆపుతాను బండ్ల. ఓం నమః శివాయ, హర మహాదేవ, శంభో శంకర. రాజు ఇట్లా కొమ్మరైలు పోయారు. మనం పోదు ఎప్పుడు. నన్ను రమ్మన్నారు కానీ నేను పని ఉందిరా, నేను రాను చెప్పిన. తొందర రాను. ఎప్పుడన్నా ఉతికినావు సార్ నా బైక్ కాడ బట్టలు? శిరీష్ ఉతికింది. అమ్మ శిరీష్ ఇద్దరు కలిసి ఫస్ట్ టైం వస్తున్నా. అవునా? ఉతకనీకనే నార్మల్ గా పోయేసి వచ్చినాం కానీ ఎప్పుడు బట్టలు అయితే విననీకే పోలేదు. కానీ ఆడ ఇప్పుడు వరి పెరిగింది, మరి పరిస్థితి ఏందో చూద్దాం. ఆడ మంచిగా ఉంటే ఆడ, లేకపోతే ఇంకా వేరే దగ్గర అయితే వేరే దగ్గర. కానీ పిండుకొని వచ్చి ఇక దబ్బుని ఎండకి వేసుకుంటే అయిపోతుంది. వాన పడుతుందేమో అని భయపడ్డా కానీ ఈరోజు వానలే లేదు, ఉడకపోస్తుంది. కానీ సాయంత్రం వరకు కూడా వాన పడుతుంది. నయమైంది. ఇంకా పొద్దున విండేసినాయి అన్ని ఎండినాయి. ఇవి కూడా దబ్బున రాగానే ఎండేస్తే పొద్దున ఆల్రెడీ నేను సగం విండేసిన ఇంకా సగం అన్ని ఉన్నాయి. అవి రోజంతా విండుకోవచ్చు. అయినా అవి కూడా తీసుకొస్తే అయిపోతున్నాయి సార్. ప్లేస్ ఉండదు కదా మళ్ళీ. ప్లేస్ ఉండదు అంటే ఇప్పుడు ఒకరే విండేస్తే బరువు బాధ్యత ఎక్కువ అవుతుంది. అదే నలుగురం కలిసినాం అనుకో, అందరం కలిసి నలుగురం కలుస్తాము. మరి ఇప్పుడు నువ్వు ఏడేండేస్తావు? ఇప్పుడు ఈ తీగల మీద ఈ తీగలు కనిపిస్తలేవా? ఈడికెళ్ళాడు దాకా ఇవన్నీ తీగలే. ఉంటారు. అవును, మన షెడ్ పక్క నుంచి మొత్తం ఫ్రీ ఉంటది. వాన పడితే నాయన ఉంటాడు. నాయన ఒక్కరు తీస్తాడు. అవును తీయడు. వాన పడుతుందంటే ఫోన్ వస్తుంది. వచ్చే వరకు తడిచిపోతాయి అన్ని. ఎందుకు తడిచిపోతాయి? వాన పడితే తడకపోతే ఇగో పెయింట్ వేసినప్పుడు అనుకున్నామా వాన పడుతుందని? అనుకున్నాం, కానీ వాన వల్లేగా. భగవాన్ ఉప్పర్సే దేక్తారు అయితా అంటే పడితే ఏం చేయలేం, పడకపోతే ఇంకా మంచిది అంతే. అంతా భగవంతుడు సృష్టిని మనం ఆపలేం. ఎప్పుడైనా ప్రకృతిని మనం ఆపే ప్రయత్నం చేయదు, ఆపలేం కూడా. అది ఎట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది. గాలి నీరు నిప్పు ఎట్టి పరిస్థితుల్లో ఆగదు, ఆపం. అంతేనా కదా? మరి ఇడేది ఇంతసేపు అయినా ఇంకా రస్తలేడు. తాళం తీసి అవన్నీ తీసుకొని రావద్దా? రాత్రి అవన్నీ పెట్టేసినాం, బెంచ్ టేబుల్ అన్నీ. ఇప్పుడు ఎన్ని గుడిసెలైనా చూడు మనకి. ఇడికి వెళ్ళాదాకా 3 గుడిసెలు. పొద్దున రేగు కప్పినా, ఇంకోటి కప్పినాం, తాడ్పత్రి కప్పేసినాం. 3 గుడిసెలైనాయి. ఇప్పుడు 4 అనుకో మొత్తం. మేకలకు సపరేటు, కోళ్ళకి సపరేటు, ఆవుకు సపరేటు, మన వంటకు సపరేటు. 4 అయినాయి అందులోనే కానీ సపరేట్. దానికి కూడా గుడిసే సపరేట్. ఇంకా 4-5 గొర్రెలు కొనుక్కొస్తే నాయన ఖుషి అయిపోతాడు. ఇక నాయన ఫుల్ ఫ్రీడమ్. లోపల మొత్తం ఎవరు సాఫ్ చేసిరా? అంతా నాన్ననే చేసిండు. అదే షీరు పక్కన గుడిసె మీద అదే షీరు పొద్దున వేసినాం నేను నాన్న వచ్చి. మంచిగా రూపురేఖలు మార్చేసి మొత్తం. రూపురేఖలు అన్ని మారిపోయినాయి. ఒక ఫామ్ హౌస్ టైప్ ఉంది అన్నాడు, అంటే దాబా టైప్ అన్నట్టు. దాబా టైప్ ఉంది అది. అందరు ఒక రూమ్ లో ఒక్కొక్కరు కూర్చుంటారు చూసినావా? అట్లా ఇటు రాక కొత్త డ్రైవర్ వచ్చినట్టుండి ఈ ట్రాక్టర్ మీద. ఇదే ట్రాక్టర్ మనం గణేష్ తీసింది. డ్రైవర్ ఎక్కింది, కొత్త డ్రైవర్. రాదు అక్కడ బండి ఉండాలి. బండి ఉంటే కలంలో కలంలో అదే బెస్ట్. అన్న అయితే మాకు కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది. ఈడంత ప్లేస్ అబ్బో పచ్చదనం ఎంతగానో కలిగిందిరా. ఇగో ఈడ సెట్ కాదు అక్కడ మొత్తం. ఒరి మొత్తం ఉంది ఇక్కడ సెట్ అవుతుంది. బండి ఉంటుంది. వద్దే మంచిగా తిన్నావా? వద్దే అప్పుడే వినిపిస్తలేదు. మన కార్ అన్ని వేసుకుంటాను. రాజధాని కోళ్ళ ఫామ్ ఇది ఒకప్పుడు. ఇప్పుడు వేరే హోటల్లో కైవసం అయిపోయింది. ఇట్లా ఉండాలి రా బాయ్ దగ్గరికి వస్తే. ఇట్లా మన షెడ్ కాడ పోతే లేదా? ఇప్పుడు మనకు ప్లేస్ తక్కువ అయిపోయింది. ప్లేస్ తక్కువ ఇట్లా ఉండాలి మంచిగా. బైక్ కాడికి వచ్చినామంటే ఇట్లా బర్రెలు, ఇట్లా గుడిసెలు ఇట్లా మంచిగా కనిపించాలి. ఆవులు, కోళ్ళ పొలం అని కలిసి ఉండాలి. బైక్ కాడికి వచ్చి ఇట్లా బండి పెట్టుకుని కూర్చున్నామంటే సామీరంగా ఏం వచ్చినా కానీ గుర్తుండదు. కాదు చూడు, ఫోన్లో మూతి పెట్టినంటే బయటకు కూడా వెళ్తలేడు. ఓరు చిన్న మదిగాడా అని ఇంత కూడా ఆయనకి వినిపి కూడా వినిపిస్తలేదు మనం అరిస్తే.
కార్ వచ్చి కూడా తెలియదు మనకి. ఇప్పుడు కార్ ఇట్లకి వెళ్ళి పోయిందని కూడా గుర్తుపట్టారు. అమ్మ ఏ జాగ్రత్త రా, రోడ్ ఘోరంగా ఉంటుంది ఇక్కడ. అందుకనే గణేష్ నీడు వేయలే మనం. నాని ఉన్నప్పుడు ఇటే వచ్చినాం. అరే పెద్ద గుంతుంది శేఖర్ ముంగట. పట్టదా బండల్లా? పట్టుతో రైట్ గుంజుకో. అయ్యో వచ్చిన మమ్మల్ని మళ్ళీ దున్నిర్రా. టమాటా పెట్టిరు, టమాటా రాలే, మొత్తం వానకంతా ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ దున్నిరు. ఇప్పుడు రెండోసారి అట్లా వేయడం, 2 సార్లు పంట నష్టం వీళ్ళకు. అరుణ్ గాడు ఎంత పెట్టినా చేతికి వస్తలేదు పడట. కార్ పడదా ఎందుకు కొట్టదు? జిప్ ఎక్కువైంది అంటే వర్షాకాలం కదా అట్లే ఉంటుంది. మళ్ళీ ఎండాకాలం ఇవన్నీ కొట్టేస్తారు. వర్షాకాలం కాబట్టి ఇట్లా ఉంటుంది పరిస్థితి. మనం చిన్న ఉన్నప్పుడు ఎడ్ల బండి రానికే మస్తు ఇరకటం ఇలా. ఇట్లా ఎడ్ల బండి కొట్టుకోతుంటే అన్ని చెట్లే ఉంటున్నాయి అటు ఇటు. అవును, ఎంత మంచిగా అనిపిస్తుంది లొకేషన్. సూపర్ అంటే సూపర్. అరే చెరువు అలుగు దాకా వచ్చి ఆగిపోయింది ఇందిరా. ఇంకో 2 వారాలు గట్టి కొడుతుంది, నిడుతుంది. ఇప్పుడు వద్దిగా ఎందుకురా? ఇప్పుడు మళ్ళీ మన కార్యక్రమం ఖరాబ్ అవుతుంది. అట్లా మన కోసం అంటే దేవుని ఆపుతావరా? మనం ఆపితే ఆగేది కాదురా. అమ్మ ఆపుతుంది. ఇక్కడ కూడా జిబ్బు బాగానే ఎక్కువైందిరా. ఎక్కువ వాడతలేరు ఎవరు ఇక్కడ. వస్తుందిరా ఇక్కడ రీల్ తీస్తే ఒకటి 1 మిలియన్ పోయింది తెలుసా? ఇక చిన్న మామ వచ్చి మంచిగా ఈ మంచమే అంటాడు. ఏదో బాగుంది కదా లొకేషన్. ప్రశాంతత అంటే ఇక ఇది ఎంత బాగుంటుంది తెలుసా? ఇక్కడ చల్లని గాలి, ఇంత కూడా పొల్యూషన్ ఉండదు. అసలు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇక్కడ మాకు నచ్చే ప్లేస్లలో ఇది ఒక ప్లేస్. బాయ్ దగ్గర మళ్ళీ పక్కనే బోర్ నడుస్తుంది. పోషమ్మ చేతి వంటకి షెడ్ వేసిన చూసినావా? ఆ షెడ్ ప్లాన్ నాకు గీడుండే, కానీ మళ్ళీ ఇబ్బంది ఎందుకు అని చెప్పేసి ఆడబెట్టినాం. కానీ ఇదైతే గాలి ఎక్కువ వస్తుంది. గాలి ఘోరంగా గాలి వస్తుంది. ఆ గాలికి మనం ఏం చేయలేము, అంత గాలి వస్తుంది. చలో యుద్ధానికి సిద్ధమా? యుద్ధానికి సిద్ధమైన వీరుడా రా, కదలే రా. ఆ బండ మీకెళ్ళి పడతాయి. ఇది అడిగింది నాకు ఇట్లా ఈ గిడ ఈ బండ మీద పడ్డా అప్పుడు. ఈ మార్క్ అదే ఇగో ఈ బండ మీకెళ్ళి పడ్డా. ఈయనే స్నానం చేసుకోవచ్చు నాని. మళ్ళీ చేసినావా? పొద్దుగాల చేసినావా స్నానం? తలస్నానం చేయించినావా? కానీ ఇంకా అన్ని తెస్తా అయిపోతుండ్రు. ఒకటేసారి పిండి పడేసి అయిపోతుండే. అరే శేఖర్ గజ్జుడు ఆ బండల మీద వేసేస్తే అయిపోతుంది కదా ఉతికిన తర్వాత. ఈడంటే ఎండదాకుంటావా? నేను ఉండలేవు, వేసిపోవాలి. మళ్ళీ సాయంత్రం కావాలి. ఈ పొలం అంటే నాకు నచ్చింది తెలుసా? నీ పొలం అంటే నీకు నచ్చిందా? మస్తు నచ్చిందిరా నిజంగా. ఇగో అరటి తోట ఈడికెళ్ళే కొట్టుకుపోయినాం. అరటి గెలెలు మన ఇంటికాడ 2 చెట్లు పెట్టినాం. ఇగో ఇక్కడే వీళ్ళ పిల్లలే. అంత బాగుంది కదా ప్లేస్. నచ్చిన వాళ్ళు ఈ ప్లేస్కి ఒక లైక్ వేసుకోండి. మీ మమ్మీ వండుతుంది. ఏయ్ మా వాళ్ళు అయితే ఇక్కడ బుద్ధలు జాడిస్తూ ఉన్నారు మస్తుగా. అయిపోయినాయా? ఇది ఒక్కటే ఉంది. అయిపోతుండే 10 నిమిషాలలో అయిపోయినాయి. సరే తిట్టే ఆడ తుక్కే వాళ్ళు ఇక్కడ తీసుకొస్తే అయిపోతున్నాయి. లేవు 2 పెద్ద చెద్దర్లు ఉన్నాయి. ఇక్కడ బోర్ కాడ ఎంతసేపు అవుతుంది పని? జర సేపట్లో అయిపోతుంది. ప్రెజర్ ఎట్లా వస్తుందా? మస్తు వస్తుంది. మనం నల్లెంతా ఇదంతా ఇలాంటి బోర్ మన ఇంటికాడ ఉండాలి. ఆ కరెంట్ బిల్ కూడా అట్లే వస్తుంది అప్పుడు. అయిపోయినాయి. అగ్గి స్వెటర్లు, 2 చెద్దర్లు అవే ఉన్నాయి. చెద్దర్లు ఇంకో ఇవి ఇంకో ఈమెనేమో ఇక్కడ కూర్చొని రాళ్ళు ఏరుకుంటా ఉంది. ఓ నానిగా ఏం చేస్తావు రా అవన్నీ? ఇంటికాడ ఉన్నాయి కదా అలాంటి రాళ్ళు. అయిపోయినాయా? నువ్వు స్నానం చేయను ఆమెలానే ఉన్నావురా. మొత్తం ఇంటికాడ ఉంటే అయిపోవు కదరా మంచిగా. అవన్నీ ఎందుకురా? అయ్యో చిప్పలు గింజలు ఇవన్నీ, సీతాఫల పండు గింజలు అవన్నీ ఏం చేస్తావు చెప్పవన్నీ? సరే మరి ఆడుకో. అయిపోయినాయి శేఖరాన్ని. ఇదే లాస్ట్.
అసలు బండి తీసుకురమ్మంటే ఈయన బండి తీసుకురాకుంటే ఇక కార్లో మళ్ళా ఇది ఎవరన్నా కార్ అంటారా? ఇది మా కార్ కాదు, మా ఇంట్లో ఒక మనిషి అనమాట. ప్రతి దానికి హెల్ప్ చేస్తుంది. మేము చేస్తాం పని, అది కూడా చేస్తుంది. ఒకసారి కడిగేసి పాత వీడియో ప్రీవియస్ వీడియో గుర్తు ఉండొచ్చు. ఇదే కార్ తోటి కందులు కూడా కంది తొక్కిపించినాం. నేను అదే ముచ్చట అయిపోతున్నా. మనం ఒరిగి వస్తే ఒరిగి కూడా తెప్పించడం కానీ బచాయించిపోయింది. ఏం కాదు. ఇది మనదేనారా? ఈ బకెట్ మనదే షెడ్ ఇది అడుగు, ఇక చూడు క్యాచ్. తెచ్చేసిన అయిపోయింది. కార్ ఇట్లా కూడా యూజ్ చేస్తారని నేను ఇప్పుడే చూస్తున్నా. మనం యూజ్ చేస్తాం కార్ని అట్లా. ఈమె ఏందో బావి గింజలు పట్టుకొని ఇవి చూటు ఇటు ఏంటి రావి? ఏం గింజలు? ఏం గింజలు ఏమో చిప్పలు. అరే ఆ చిప్పల గింజలు ఎవరో తిని పడేసిన గింజలు రావి. అని నేను పాడేది అంటే నేను కష్టపడి ఏరుకుంటున్నా మమ్మీ, ప్లీజ్ మమ్మీ పట్టుకో మమ్మీ అని అంటే సరుపు చాలా మంచిగా కూడా వేసేది మళ్ళీ మామ ఒకటి లేపలేడుగా. ఎండకు ఖరాబ్ అవుతుంది కూడా మళ్ళీ సుడుసురుమంట. కాదు సుడుసురుమంటది. నీ చెద్దరేరా కార్లో పెట్టుకుండు బాబాయ్. నువ్వు కప్పుకుంటావా ఇక? తీసుకొచ్చి మనం ఈ కడిలపై వేసినాము. ఈ నుంచి అక్కడ వరకు ఆ మూల వరకు వచ్చినాయి. ఇక మధ్యాహ్నం వేసినాము. ఇంతవరకు అయితే 6 నెలలు చెక్ చేయడానికి అయితే వచ్చిన. మధ్యలో 2 సార్లు వాన వచ్చిపోయింది. ఈ పెద్ద సిద్ధరు తరచు ఎండుతలే నాకు డౌటే. రైట్, ఏ గ్రాండ్ సక్సెస్. వా, ఇది ఒక్కటే ఎండిందంటే అన్నీ ఎండినట్ట నాకు గెలిచి. ఇంకేడ పచ్చి అయితే ఏం లేవు, ఆల్మోస్ట్ అన్నీ ఎండినట్టే. రైట్, ఇవి ఎండినాక ఇంకా ఇవి ఎండియా. ఇది ఒక్కటి ఉంటుంది దొడ్డుగా. ఇది ఒక్కటి చూసి కన్ఫర్మ్ చేసుకొని మొత్తం తీసేసుకొని మధ్య తీసుకొని పోయినాం అనుకో, ఇక పని అయిపోతుంది. పెద్ద పని. మళ్ళీ వాన వస్తుంటే మళ్ళీ కష్టం. వా, నిజంగా ఇంట్లో కన్నా ఇట్లా బయట ఇలా బయట ఎండేసినాం అనుకో చాలా నీట్గా తొందరగా ఆరిపోతాయి గాలికి. మొత్తానికైతే బొంతలు మొత్తం మర్చేసి తీసుకొచ్చినాము. ఇంకా 2-3 ఎండలేదు. ఇగో ఈ 2 అయితే వేసినాము. స్వెటర్లు ఎండకపోతే స్వెటర్లు వేసినాము. ఎందుకంటే ఈ వర్షానికి 2 సార్లు వర్షం పట్టింది. మళ్ళీ రాత్రి అంతా వర్షమే. ఇగో మొత్తం నిన్న మొత్తం నీళ్ళు మొత్తం పొల్లు పోయినాయి. ఇవన్నీ ఈరోజు తీసేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నా ఏం చేయాలి? అన్బాక్సింగ్ వీడియో. అన్బాక్సింగ్ యాక్చువల్లీ ఏమైందంటే నిన్న ఈవినింగ్ 6 o'clockకి ఒక ఫోన్ వచ్చింది. సారీ ఫ్రెండ్స్, చాలా వరకు నేను ఫోన్ లిఫ్ట్ చేయట్లేను, ఫోన్ వాడట్లేను, మెసేజ్ రిప్లై చేయట్లేను. గత 2 days నుంచి ఫోన్ చేస్తున్న వాళ్ళందరికీ మరీ సారీ. ఒక 2-3 days వరకు నేను ఫోన్ వాడను, కనీసం చూడని కూడా చూడలేను. ఇక లాస్ట్ ఫోన్ వచ్చేసి డెలివరీ అని వచ్చింది. ఎవరబ్బాయి డెలివరీ, మనం ఏం బుక్ చేయలే అనుకున్నాం. అప్పటికే నాకు తెలిసింది మళ్ళీ ఆస్ట్రేలియా నుంచి ఆ మౌనిక అక్క ఇట్లా పంపించిందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే కనీసం రిప్లై అంటే మెసేజ్ చేయలేదు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయలేదు, అసలు వాయిస్ కాల్ అసలు ఏం లేదు. ఇంతవరకు మనకి ఏం చెప్పలేదు. నాకు తెలిసి ఇట్లాంటి అంటే నేను ఎట్లా గుర్తుపడతా అంటే అడ్రస్ వచ్చేసి కొండపోచమ్మ డ్యామ్ నియర్ అని పెట్టేది ఆ ఒక్కటి మాత్రమే. ఎన్ని పార్సల్ వచ్చినా కూడా వాంగటి వాడు దింపుతారేమో. సో ఇది నిన్న సాయంత్రం వచ్చింది. సాయంత్రం రాగానే వర్షం వచ్చింది. వర్షం రాగానే కరెంట్ పోయింది. నిన్న సాయంత్రం రాజు కరెంట్ ఎప్పుడు వచ్చింది తెలుసా? మస్తు టైం పట్టింది. 10 గంటలకేం వచ్చింది. తినడం అయిపోయింది, పడుకునే టైంకి వచ్చింది. ఆ టైంలో ఇప్పుడు గలీజ్ ఉంటుంది అనుకున్నా. కానీ నాకు ఇక నిన్న నుంచి ఎట్లా అంటే ఇది ఇంత పెద్దగా ఉంది, కనీసం మానిటరా లేకపోతే ల్యాప్టాపా అనే టెన్షన్ మీద నాకు నిద్ర పట్టలేదు. రాత్రి 2 గంటలకు లేచిన, సప్తాన్ని లేపిన, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పాలని చెప్పేసి అనుకుని ఏంది రాత్రి ఇప్పినావా? రాత్రి ఇప్పేసిన. దీంట్లోకి వెళ్ళి పట్టింది పడుతుంది. దీంట్లోకి వెళ్ళింది. ఇది వచ్చేసి 3,799 రూపీస్. 3,700 కనబడుతుంది. కరెక్ట్ అదే తెచ్చుకోపో నాన్న, చూద్దాం. డిస్టర్బ్ ఇక్కడ. సో శిరీష్ అని వీటిపై నేను ఆల్రెడీ ఇప్పేసిన కాబట్టి ఇదేం సర్ప్రైజ్ అన్న? నాకు తెలుసు కానీ ఎవ్వరు తెలియదు. అట్లా అంటావా? ల్యాప్టాప్ వచ్చిందిరా అనుకున్నా. ల్యాప్టాప్ ఇది మానిటర్. అబ్బా, 2 ఒకటి సరే అట్లా అనుకున్నావా? ఇదే మానిటర్ ఏంటా? కుక్కరా కాదు, రైట్. వీళ్ళకి సంబంధించినవి అంటే లేడీస్ వంట సామాన్లు. ల్యాప్టాప్ పరిస్థితి అయిపోయింది. అంటే అమెజాన్ ఎంతో మంచి ఫినిషింగ్ ఉంది. నేను పక్క ల్యాప్టాప్. ఓ అన్న, అరే అర్థం అయితే మనకు మస్తు అన్న వంటకు మస్తు పని చేస్తాను. అవి
కానీ ఇంటికానే ఇంటికంటే కొంచెం కొంచెం ఉండకు పని చేయదు. సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. మంచి క్వాలిటీ అది. గిన్నె చూసి ఏం క్వాలిటీ అది? బాగాలే అని చెప్పేసి ఇది పంపించినట్టున్నది. మంచిగా ఉన్నాయి, బ్రాండెడ్ మంచిగా. సులిమో అంట. సొలిమో మన అయితే అది ఇగో ఇది సొలిమో. రెండింటి కలిపి ఒకటే మూత, కానీ బ్రాండ్ మాత్రం సూపర్ ఉందా. ఇష్టం తెలుసా. యాక్చువల్లీ తీసుకుందాం అనుకున్నాం మనమే కానీ నానే ఫ్రై చేయొచ్చు, మనం ఫ్రై చేసుకోవచ్చు, ఫ్రై చేసా ఆమ్లెట్ వేసుకోవచ్చు. మంచిగా ఉంది. సూపర్ క్వాలిటీ మాత్రం ఉన్నాయి. ఇలా నా ఫేస్ నాకు అనిపిస్తుంది నిజంగా సూపర్ అంటే సూపర్ క్వాలిటీ కూడా సూపర్ ఉన్నాయి. అమౌంట్ కూడా అట్లనే ఉన్నది. చాలా అంటే చాలా థ్యాంక్ యూ అక్క. వన్స్ అగైన్ నాకు తెలిసి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మౌనిక అక్కడే అనుకుంటున్నా. ఇంకా వేరే ఎవరు ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మౌనిక CPU పక్క బెటర్ అది దగ్గర ఒకటి వెళ్ళింది. ఆగు. ఇదొకటి అదొకటి. వాట్ ఇస్ దిస్? వావ్, గోటిలా బొమ్మలు. అరే చిన్నపిల్లలకు ఇవన్నీ కలర్ సెట్ అయిందా దానికి? సెట్ కలర్ దాని కలర్ ఒక గర్ల్ ఒక బాయ్ అనుకుంటా. ఎందుకు కాదు ఇట్లున్నాయి. కార్లో పెట్టుకుంది కాదు, చెడు మాట వినకూడదు, నోరు మూసుకోవాలి. అయితే కార్లో పెడదాం మరి సెట్. అవే 4 ఎందుకు 3 ఉండాలి. చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు. హాయిగా నవ్వుతుండాలి. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నవ్వుతలేడాడు, ప్రశాంతంగా ఉండు. కానీ ఇదే నచ్చింది నాకు. ఇదే మంచిగా ఉంది. చూడు చూడడానికి కూడా బాగుంది ఇవి. రెండు బాతులు బాగుంది. రెండు బాతులు రైట్ అన్న హోమ్ థియేటర్ పెడదాం పైన. సూపర్ ఉంది. దీని రేటు 2000 మరి మంచి కాస్ట్ అది. రూపీస్ అంట. 2229 రూపీస్. సూపర్ వచ్చింది. థ్యాంక్ యూ అక్క. 1 సెకండ్. థ్యాంక్ యూ. బ్రో ఎన్ని అలా ఎంత తీసిరిసి ఇంకోటి నువ్వు కూడా తీ ఎంత అవుతుంది? కంప్లీట్ దీని పని కంప్లీట్. ఇది అన్యాయం అన్న, నీకు ఎగ్జైట్మెంట్ లేదు చూసినావా? నువ్వు కూడా వెళ్తేనే ఇస్తే మంచిగా అందరు ఎగ్జైట్గా ఉంటుండే కదా. నాది నేను ల్యాప్టాప్ అనుకున్నా. నాకు టెన్షన్ ఆగగానే 12 ఓపెన్ చేయాలి. 2:30 రాత్రి. ఏంది అది? చేయి. వావ్ సూపర్ ఉంది అది. ఎంత బాగుంది. బాగుంది. అవును ఆ 2 టీవీ కాడికి వస్తాయి. అరే ఇవేంటి గ్లాస్ మన కంటైనర్స్ అదే వంట రూమ్లో ఇప్పుడు అవి అన్వాంటెడ్ ఉన్నాయి చూడు, అవి మొత్తం తీసి ఇంట్లో పెట్టుకో. నీట్ ఫినిషింగ్ ఉంటారు వంట రూమ్లో. చాలా మంది చెప్తారు, కమెంట్ కూడా మస్తు మంది చేస్తారు. బ్రాండెడ్ అది, సేమ్ కంపెనీ. చూడు ఎంత బాగుంది. ఇది క్వాలిటీ బాగుంది. క్వాలిటీ బాగుంది, మస్తు బ్రాండ్ ఉంది. సూపర్ అసలు. ఇది మొత్తం ఈ అక్క మొత్తం సోలిమో కంపెనీ పంపిస్తూ ఉంది. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అక్క. 1 సెకండ్. 1 2 3 4 5 ఉన్నాయి. ఈ 5 6 ఉన్నాయి. డబ్బాలు 6 ఉన్నాయి. ఒకటి బుద్ధుడు, ఒకటి అవి హంసలు వచ్చినాయి, చిన్న చిన్న బొమ్మలు వచ్చినాయి. ఇంకా ఇది అంతే కదా. ఇది వచ్చేసి 1299 ఓన్లీ. ఇది డబ్బాలు అంటే 1300 అనుకో. ఓన్లీ ఈ డబ్బాలకే 1300. దానికి వచ్చేసి 2229. అది వచ్చేసి 3799. ఇది వచ్చేసి ఇది ఎంత సార్? ఇదే కదా. దీనికి రేట్ రాలేదు. అన్నిట్లో ఉండదు రేట్లో. అది వచ్చేసి 500. 500 ఇల్లనే కదా. ఇదే ఇది వచ్చేసి 500. ఇది వచ్చేసి అమౌంట్ చెప్తా. పూజ రూమ్ రేట్ అట్లా. ఇది ఈ అమౌంట్ వచ్చేసి 899. అమ్మరే అన్ని కాస్ట్లీ మళ్ళీ. అన్ని కాస్ట్లీ. ఇది మాత్రం కాదు సోలిమోది. ఈ బుద్ధుడు మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూస్తూ ఉంటే చాలా బాగుంది. నాకు నచ్చింది. ఇదైతే ఇది కూడా నచ్చింది, ఇది కూడా నచ్చింది. ఇవి వీళ్ళకి నచ్చినాయి. అన్ని ఓకే. వీటితో పాటు ఇవి కూడా నచ్చినాయి. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అక్కన అన్నన ఎవరో పంపిస్తున్నారో నాకు తెలిసి అయితే ఆస్ట్రేలియా నుంచి మౌనిక అక్కనే అనుకుంటున్నాను. ఎందుకంటే నియర్ బై కొండపోచమ్మ అని ఆ అక్కది ఒకటే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ సోలిమో కంపెనీ మాత్రం అక్క ఒకటే పంపిస్తుంది. ఆ స్లైడర్ కూడా అక్కనే పంపించింది.
నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అక్క. వన్స్ అగైన్ మా ఫ్యామిలీని ఇంత ఆదరిస్తున్నందుకు, మా ఫ్యామిలీ పైన ఇంత ప్రేమ చూపించి, మీరు దాదాపుగా ఇప్పటికే అంటే అమౌంట్ నేను చెప్పలేను, చాలా ఖర్చు పెట్టి మాకు ఇవన్నీ వస్తువులు పంపిస్తున్నారు. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అక్క. నేనైతే ఆతృత పడ్డా, అది ఎక్కడ ల్యాప్టాప్ అని. నేను కూడా ఫస్ట్ అట్లనే అనుకున్నా. అంత పెద్ద వాటిలో వస్తే ఫస్ట్ వీటివి సపరేట్, గలగల సపరేట్ అయితే పిల్లల కోసం అనేమో అని నేను అనుకున్నా. కానీ అది తర్వాత ఓపెన్ చేస్తే తెలిసింది పిల్లల కోసం కాదు, ఇంట్లో వండుకునే తందుకని. కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి, చాలా బాగున్నాయి అసలు. నిజంగా ఇవి కూడా చాలా బాగున్నాయి. నిజంగా వన్స్ అగైన్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే ఇంకెక్కువ ఏమి చెప్పలేము, ఎందుకంటే దీన్ని ఇచ్చి రుణం తీర్చుకోలేము. ఎందుకంటే మా ఫ్యామిలీ పైన రుణం అంటే ఆ అభిమానాన్ని ఇంతవరం పెంపొందించుకున్నందుకు వన్స్ అగైన్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో మన ఇంటికి వచ్చి చూసినామా, మన తెలంగాణలో మన మెదకుల్లో ఒకటి టెడ్డీ బేర్ పంపించారు, అది ఓపెన్ చేసిరా? పింక్ కలర్ అది ఓపెన్ చేసిరు కానీ చెప్పలేదు. అది బొమ్మ రాగానే నాన్నగాడు ఆ అక్క కూడా చాలా థ్యాంక్ యూ. ఆ అక్క పేరు కూడా మౌనిక అక్క. నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ వన్స్ అగైన్. అది వచ్చి కూడా 3-4 రోజులు ఎక్కువనే పెయింట్ అయ్యే ముందుకు వచ్చింది అది. కానీ అది మనం ఈ బిజీలో వాడి అది ఓపెన్ చేయలేకపోయాను. నాన్నగాడు ఓపెన్ చేసేసింది. పర్టికులర్ గా నేను దాచి పెడితే నాకు వద్దు, నేను ఓపెన్ చేస్తా అని చెప్పి ఏడ్చి ఓపెన్ చేసింది. ఇద్దరు ఆడిరు దాంతో. ఇప్పుడు దాన్ని మళ్ళీ మూలగా పడేసిరు. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా పంపించాలనుకుంటే థ్యాంక్ యూ సో మచ్.